అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చేయడానికి కారణం మనసు చెలించి కన్న తల్లిదండ్రుల్ని తన కొడుకైనా తన కూతురైనా ఒక ముద్ద అన్నం పెట్టి వాళ్ళని చూసుకునే పిల్లలే కర్కోటకులై తల్లిదండ్రుల మీద రాక్షస వాళ్ళ బుద్ధిని చూపిస్తూ ఉంటే అవతల వ్యక్తిని మనం ఏమనలేని పరిస్థితి అయి ఉండి కొట్టడం తిట్టడం నానా మాటలు తల్లిదండ్రులు అంటూ చిత్రహింసలు చేసే కొడుకుల్ని కూతుర్లు మనం చూసాం. ఇది నేనంతా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వీడియోలు చూస్తూ ఉండేవాడిని. సో నేనే కాదు, మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ఒక కొడుకు తన తండ్రిని పట్టుకొని కుక్క కన్నా హీనంగా ఆ కొడుకు ఉద్దేశం తండ్రిని చూడటం, తన వల్లే ఈ లోకానికి వచ్చా నేను, తన లేకపోతే ఈ లోకానికి వచ్చేటోని కాను, దేవుడు లాంటి నా తండ్రిని పట్టుకొని నేను కొట్టాలా, చిత్రహింసలు పెట్టాలా, లేకుంటే మంచిగా చూసుకొని ఒక అన్నం ముద్ద పెట్టాలా, అతన్ని మంచిగా చూసుకోపోగా కాలుతోని కొట్టడం, చెయ్యితోని కొట్టడం, నానా మాటలు బూతులతోని ఇనలేని మాటలు మాట్లాడటం, తల్లిని తండ్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా. వాడికి ఎంత ఆస్తి ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, నెల నెల వాడి సంపాదన అనేది లక్షలలో ఉన్నాయి. ఇటు కోడలు ఇటు కొడుకులు ఆ తల్లిని తండ్రిని ఏదో ఒక మూలకి ఉంచి వాళ్ళకు ఒక ముద్ద పెట్టకపోగా కొడుతూ వాళ్ళని తిడుతూ కనీసం వేసుకోవటానికి బట్టలు కూడా కొనియకుండా వాళ్ళు ఉంటే మనకు బరువు, మన ఆనందానికి వాళ్ళు అడ్డు అన్న ఉద్దేశంతోనే కొంతమంది కొడుకులు కోడల మాట విన్న కొడుకులు ఇద్దరు తీసుకెళ్ళి కూడా వృద్ధాశ్రమంలో వేసే వాళ్ళు చాలా మంది చూశాను. ఒక తండ్రిని పట్టుకొని జుట్టు పట్టుకొని ఆ తండ్రి ఇవ్వాలా రేపు అన్నట్టుకున్నాడు. ఎందుకంటే అతనికి బీపీ షుగరు, నాకు తెలిసి ఒక 80 సంవత్సరాల పై మాట అతని వయసు అనేది. ఒక తండ్రిని పట్టుకొని ఈ ఎదవ చేసే శాస్త్రాలని చూస్తూ ఉంటే కళ్ళల నీలాగా అంత వయసు ఉన్న తండ్రిని పట్టుకొని కొట్టడం, అసలు ఆ వృద్ధుడికి ఆ ముసలాయనకి ఆ పెద్ద ఆయనకి ఊపిరి ఆడనంత ఇదిగా లెగిసి నిలబడితేనండి అసలు లెగటానికి కూడా ఓపిక లేదు. ఈ కొడుకే అతని చిత్రహింసలు చేసిన తర్వాత గోడ పట్టుకొని పైకి లేపితే అతన్ని నిలబడటానికి కూడా అతనికి ఓపిక లేదు. గోడ సపోర్ట్తోని గోడకు చేతులా నుంచి నిలబడిపోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఇలాగ చాలా రోజుల కాడ నుంచి అతని చిత్రహింసలు చేయటం మొదలేసింది కొడుకు. ఆ దేవుడు నిజంగా ఉన్నాడు అనుకుంటండి. ఎందుకంటే వీడి తండ్రి మీద చేసే శాస్త్రాలు చూసి, వీడి తండ్రి మీద చేసే పైచాచిక బుద్ధి, వీడి జీవిత చరిత్ర చూస్తే వీడికి పెళ్ళి అయిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. అప్పుడు వాడి భార్యను కూడా చిత్రహింసలు చేయడం స్టార్ట్ చేసిండు. అసలు ఆ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటే ఈ విధంగా ఉంటుందా, ఎన్నో కలలు కానీ నేను పెళ్లి చేసుకున్నా, ఈ రోజున నన్ను ఇంత చిత్రహింసలు చేస్తాను ఏంటని చెప్పేసి ఈ అమ్మాయి అనుకునేది. కానీ ఈ అమ్మాయిని చిత్రహింసలు చేయడం కారణం ఏంటంటే ఈ అమ్మాయికి 2 ఆడపిల్లలు పుట్టారని. నువ్వు మగపిల్లగాన్ని కంటవా కనవా, నీకు ఆడపిల్లలు ఎందుకు పుట్టారని చెప్పేసి ఈ అమ్మాయిని చిత్రహింసలు చేసి స్టార్ట్ చేసేవాడు. లాస్ట్కి ఈ ఎదవతోని ఉండలేక అమ్మాయి వెళ్ళిపోయింది. ఎంతోమంది తిట్టారు, చీదరించారు, అసహించుకున్నారు, కొట్టారు. అయినా సరే వీడి మనస్తత్వం మారలేదు, మనిషి మారలేదు, వీడి బుద్ధి మారలేదు. చివరకు తర్వాత ఆ ఉసురు దలికే వీడికి పెరాలిస్ స్ట్రోక్ వచ్చింది. ఒక కాలు ఒక చేయబడిపోయింది. ఆవిటి వల్ల ఉండడు. ఎందుకంటే వీడి చేసిన పాపం అనేది వీడికి చుట్టుకుంది. వీడి భార్యని చేసిన చిత్రహింసలు అసంటి. అయినా ఈ ఎదవకి బుద్ధి రాలేదు. తర్వాత వీడి చిత్రహింసలు చేయడానికి ఎవరున్నారు? మళ్ళీ వీడి పైచాచిక బుద్ధి చూపెట్టాలంటే ఇంకెవరున్నారు? తన తండ్రి మీద చూపిస్తాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎంత చీదరించినా ఆ తండ్రిని కొట్టడం, తిట్టడం, అరవటం, కాలుతోని కొట్టడం, చెయ్యితోని కొట్టడం, అంత చిత్రహింసలు చేస్తూ ఉండేవాడట. తల్లిదండ్రుల్ని ఇటు భార్యని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం, తిట్టడం, నానా చిత్రహింసలు చేయటం, ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్థితిలో నువ్వుంటే, ఆ స్థానంలో నువ్వుండి నిన్ను ఎవరైనా చిత్రహింసలు చేస్తూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఏనాడైనా ఆలోచించావా? అసలు వాళ్ళు ఉండటం వల్ల ఈ లోకానికి వచ్చామని చెప్పేసి ఏనాడైనా ఆలోచించుకున్న వాడైతే ఈ విధమైన చిత్రహింసలు చేయరు. అసలు ఏనాడైనా ఈ తల్లిదండ్రులు చేయబట్టే నేను లోకానికి వచ్చాను, వీళ్ళు నాకు జన్మనిచ్చిన వాళ్ళు, దేవుడు కన్నా గొప్ప, అసలు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ నన్ను సృష్టించింది, నన్ను ఈ లోకానికి తీసుకొచ్చింది, ఈ రోజున ఈ భూమి మీద నేను ఉన్నానంటే నా తల్లిదండ్రుల వల్లే అని చెప్పేసి ఈ విధమైన చిత్రహింసలు చేయరు. కొంతమంది ఎన్నో కోట్లు ఉంటాయి, ఎన్నో లక్షలు ఉంటాయి, వాళ్ళ ఆదాయం అనేది నెలకొచ్చే లక్షల్లో ఉండొచ్చు. ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయి రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారు. కొంతమంది వృద్ధాశ్రమంలో వదిలేస్తారు, కొంతమంది అనాథాశ్రమాలలో పెట్టేస్తారు. పైచాచిక బుద్ధి, అదొక ఆనందం. అసలు దేవుడు ఉన్నాడో లేడో నాకైతే తెలియదు కానీ తల్లిదండ్రులు లేనిదే ఈ లోకానికి ఎలా వస్తారండి? తల్లిదండ్రులు జన్మయటం వల్లే మనం ఈ లోకానికి వచ్చామని చెప్పి ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు పెట్టే పట్టెడ ముద్ద, ఆ పట్టెడ ముద్ద కూడా పెట్టలేరు. వాళ్ళైతే మాత్రం ఏసీ రూములల్లా, పెద్ద పెద్ద భవనాలల్లా, మంచి మంచి కారులల్లా, విలాసమైన భవనంలో
సుఖమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు అంటూ ఉంటుంది, నీ తల్లిదండ్రులు నువ్వు ఏ విధంగా అయితే చిత్రహింసలు చేశావో, నీ తల్లిదండ్రులు నువ్వు ఏ విధంగా అయితే చూసావో ఆ రోజు కూడా నీకు రావచ్చు. ఆ దేవుడనేవాడు ఉన్నాడు. మనల్ని కన్న తల్లిదండ్రులు అంటే అది కన్నప్పుడు, మనం కన్నప్పుడు, పెంచినప్పుడు, మనల్ని ఒక ప్రయోజకులు చేసినప్పుడు, మనం మన లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు వాళ్ళు మనల్ని చూసినప్పుడు, అంతవరకు మాత్రమే. ఎప్పుడైతే వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసారో వాళ్ళు మన కన్న తల్లిదండ్రులు కాదు, మన పిల్లలతో సమానం. మన పిల్లలెంతో వాళ్ళు అంతే. మన పిల్లలైతే మనం సాకుకోమా? మన పిల్లలైతే మనం ఒక ముద్ద పెట్టుకోమా? మన పిల్లలకి ఏమన్నా ఇబ్బంది అయితే మనం చూసుకోమా? మరి ఎందుకు వృద్ధాశ్రమంలో చేస్తున్నారు? మరి ఎందుకు ఇట్లాంటి చిత్రహింసలు చేస్తున్నారు? మరి ఎందుకు రోడ్డు మీద వదిలేస్తున్నారు? మరి ఎందుకు వాళ్ళని చూసుకోలేకపోతున్నారు? ఇది మారాలి. ఈ సంస్కృతి మారాలి. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయంగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.